చెవిలో హోరు కానీ రింగింగ్ సౌండ్కి గల కారణాలేంటి, దాన్ని ఎలా పరిష్కరించాలనేది ఇవాళ తెలుసుకుందాం. నమస్తే, నేను డాక్టర్ గ్రీష్మా పుల్లూరి, కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్, అమృత ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ హాస్పిటల్ అండ్ బ్లూమ్ హెల్త్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మీ చెవిలో హోరు కానీ రింగింగ్ సౌండ్కి గల కారణాలేంటి, దాన్ని ఎలా పరిష్కరించాలనేది ఇవాళ తెలుసుకుందాం. బయట ఎటువంటి శబ్దం లేకపోయినా మీ చెవిలో కానీ తలలో శబ్దం ఉన్నట్టుగా అనిపించడాన్ని టినిటస్ అంటారు. టినిటస్ అనేది యాజ్ సచ్ ఒక డిసీజ్ కాదు, అది ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ని ఇండికేట్ చేస్తుంది. దానిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ వస్తాయి. అంటే పల్స్ లాగా అనిపించవచ్చు, పల్సేటింగ్ సౌండ్, లేదంటే బెల్ రింగింగ్ సౌండ్, హిస్సింగ్ సౌండ్, అంటే పాము బుసలు కొడుతున్నప్పుడు ఎలా శబ్దం వస్తుందో అలాంటి సౌండ్ రావచ్చు. టినిటస్ లో 2 టైప్స్ ఉంటాయి, సబ్జెక్టివ్ టినిటస్, ఆబ్జెక్టివ్ టినిటస్. సబ్జెక్టివ్ టినిటస్ అంటే మనకి మాత్రమే వినపడుతుంది. ఆబ్జెక్టివ్ అంటే మేము పేషెంట్ ని ఎగ్జామిన్ చేసేటప్పుడు డాక్టర్ కి కూడా అది వినపడుతుంది. సో దాన్ని ఆబ్జెక్టివ్ టినిటస్ అంటారు. సో ఈ టినిటస్ కి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఎట్ ప్రెసెంట్ ఈ జనరేషన్ లో మోస్ట్ కామన్ కాజ్ అంటే హెడ్ ఫోన్స్ యూజ్ చేయడం, మొబైల్ ఫోన్ లో ఎక్కువసేపు మాట్లాడడం, ఆర్ ఇయర్ ఫోన్స్ అనేవి చాలా అవర్స్ వరకు యూజ్ చేయడం. వీటి వల్ల చెవి లోపల ఉన్న డెలికేట్ హెయిర్ సెల్స్ అనేవి డ్యామేజ్ అయి టినిటస్ వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా మన చెవిలో హియరింగ్ పాత్వేలో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ లో ఏదైనా ఒకటి ప్రాబ్లం ఉన్నప్పుడు టినిటస్ వచ్చే అవకాశం ఉంది. దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇయర్ లో ఫస్ట్ ఔటర్ ఇయర్ అంటే బయట చెవి, దాని లోపల వ్యాక్స్ అక్యుములేట్ అవ్వడం లేదంటే చీము లాంటిది ఉండడం వల్ల కూడా సౌండ్స్ రావచ్చు. కర్ణబేరిలో రంధ్రం పడి చీము రావడం వల్ల కూడా శబ్దం వచ్చే అవకాశం ఉంది. కర్ణబేరి నార్మల్ గా ఉన్నప్పుడు కూడా మిడిల్ ఇయర్ అంటే మధ్య చెవిలో నీరు లాంటిది అక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మధ్య చెవి నుంచి ముక్కుకి కనెక్టింగ్ ట్యూబ్, యూస్టేషన్ ట్యూబ్ ఉంటుంది. యూస్టేషన్ ట్యూబ్ బ్లాక్ అవ్వడం వల్ల మన చెవి లోపల ఫామ్ అయ్యే ఫ్లూయిడ్ అనేది ముక్కులోకి డ్రైన్ అవ్వదు. దాని వల్ల చెవిలో అక్యుములేట్ అయిపోయి దాని నుంచి రిలీజ్ అయ్యే టాక్సిన్స్ వల్ల కూడా టినిటస్ వచ్చే అవకాశం ఉంది. చెవి లోపల 3 చిన్న ఎముకలు ఉంటాయి. అవి మనం బయట వినే సౌండ్ ని ఇన్నర్ ఇయర్ అంటే కాక్లియాలోకి ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఆ సౌండ్స్ వల్ల ఆ బోన్స్ వైబ్రేట్ అయి ఆ వైబ్రేషన్స్ అనేది ఇన్నర్ ఇయర్ కి వెళ్తుంది. సో ఈ ఇన్నర్ ఇయర్ కి వెళ్లే ప్రాసెస్ లో ఒకవేళ ఈ బోన్స్ ఫిక్స్ అయితే దాని వల్ల కూడా టినిటస్ అనేది వచ్చే అవకాశం ఉంది. తర్వాత మన ఇన్నర్ ఇయర్ అంటే లోపలి చెవి లోపల 2 పార్ట్స్ ఉంటాయి, హియరింగ్ సిస్టమ్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్. బ్యాలెన్స్ సిస్టమ్ లో ఒకవేళ సోడియం కానీ పొటాషియం ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, ఆర్ ఫ్లూయిడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయినా, ఆర్ ప్రొడ్యూస్ అయిన ఫ్లూయిడ్ డ్రైనేజ్ లో ప్రాబ్లం ఉన్నా అక్కడ ఫ్లూయిడ్ అక్యుములేషన్ జరుగుతుంది. దాని వల్ల కూడా మనకి సౌండ్ అనేది ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ బ్యాలెన్స్ హియరింగ్ సిస్టమ్ అనేవి 2 పక్కపక్కనే ఉంటాయి, ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది. ఒకటి సరిగ్గా వర్క్ చేయకపోయినా ఇంకొక దాని మీద ప్రెషర్ పడే అవకాశం ఉంటుంది. మన హియరింగ్ సిస్టమ్ లో కాక్లియా అనే స్ట్రక్చర్ ఉంటుంది. దాని లోపల మిలియన్స్ ఆఫ్ హెయిర్ సెల్స్ ఉంటాయి. అంటే చాలా లక్షలలో చిన్న వెంట్రుకల్ లాంటివి ఉంటాయి. అవి మనం బయట నుంచి వచ్చే సౌండ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అంటే ఒక పియానోలో ఎలా అయితే డిఫరెంట్ కీస్ ఉంటాయి, ఒక్కొక్క కీ డిఫరెంట్ సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలా మన చెవి లోపల ఇన్నర్ ఇయర్ లోపల కూడా హెయిర్ సెల్స్ ఉంటాయి. ఆ ఈచ్ హెయిర్ సెల్స్ అంటే ఈచ్ రీజన్ లో ఉన్న హెయిర్ సెల్స్ ఒక్కొక్క ఫ్రీక్వెన్సీకి రెస్పాన్సిబుల్. ఏదన్నా ఒక ఫ్రీక్వెన్సీ సరిగ్గా వర్క్ చేయకపోయినా ఆ పర్టికులర్ హెయిర్ సెల్స్ అనేవి ఇంటర్నల్ గా కొన్ని సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. దాని వల్ల మనకు టినిటస్ లాగా అనిపిస్తుంది. అంటే రింగింగ్ సౌండ్ కానీ పల్సేటింగ్ సౌండ్ కానీ రావచ్చు. సో దీనికి కారణాలు ఏంటి? ఈ హెయిర్ సెల్స్ ఎందుకు డ్యామేజ్ అవుతాయి? హెడ్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయడం, ఆర్ మొబైల్ ఫోన్ రేడియేషన్ వల్ల, లేదంటే కొంతమంది ఇండస్ట్రీస్ లో వర్క్ చేస్తారు. ఆ ఇండస్ట్రీస్ లో పర్టికులర్ ఫ్రీక్వెన్సీ సౌండ్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి, లేదంటే హై ఇంటెన్సిటీ 120 డెసిబెల్స్ క్రాస్ అయితే ఈ హెయిర్ సెల్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బియాండ్ 120 డెసిబెల్స్ సౌండ్ అనేది కొంత పీరియడ్ వరకు ప్రొడ్యూస్ అయినా కానీ ఈ హెయిర్ సెల్స్ డ్యామేజ్ అయిపోయి ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో టినిటస్ వచ్చే అవకాశం ఉంది. కాక్లియా నుంచి ఆడిటరీ నర్వ్ ద్వారా సౌండ్
సిగ్నల్స్ అనేవి బ్రెయిన్ లోకి వెళ్తాయి. ఆడిటరీ నర్వ్ దగ్గర ఉన్న బ్లడ్ వెజల్స్ ఎక్కువ బ్లడ్ ఫ్లో ఉన్నా కానీ, ఆ బ్లడ్ వెజల్స్ ఆడిటరీ నర్వ్ కి చాలా దగ్గరగా ఉన్నా కానీ ఆ పల్సేషన్ అనేది నర్వ్ కి ట్రాన్స్మిట్ అయిపోయి టినిటస్ లాగా అనిపించవచ్చు. అదర్ రీజన్ ఫర్ టినిటస్ ఏంటంటే ఈ ఆడిటరీ నర్వ్ అండ్ బ్యాలెన్స్ నర్వ్, ఫేషియల్ నర్వ్ దగ్గర చిన్న కంతుల్లాగా వచ్చే అవకాశం ఉంది. దాని వల్ల ప్రెషర్ పడి నరంలోంచి సౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంది. సో ఆడిటరీ నర్వ్ నుంచి బ్రెయిన్ కి వెళ్ళే సిగ్నల్స్ సరిగ్గా మెదడులో ప్రాసెస్ అవ్వకపోవడం వల్ల కూడా సౌండ్స్ రావచ్చు. టెనిటస్ అనేది మోస్ట్లీ హార్మ్లెస్. దానివల్ల మనకి 90% కంటే ఎక్కువ సార్లు ఎటువంటి హార్మ్ జరగదు. బట్ దానివల్ల చాలా సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే చాలా మందికి దానివల్ల నిద్ర పట్టదు. సడన్ గా మధ్యలో మెలకు వచ్చినప్పుడు సౌండ్ వల్ల వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది, యాంగ్జైటీ క్రియేట్ అవుతుంది. దీనివల్ల బ్రెయిన్ లో ఏమైనా జరిగిపోతుందేమో, అదర్ హార్మ్స్ ఏమైనా వస్తాయేమో అని డిప్రెషన్ లో కూడా వెళ్ళే అవకాశం ఉంది. కొంతమంది జాబ్ కూడా చేయలేకపోతారు. హెడ్ ఫోన్స్ యూజ్ చేసినప్పుడు ఆ ఇంటర్నల్ సౌండ్ ఎక్కువగా వినిపిస్తుంది, దానివల్ల వర్క్ ని ఫోకస్ చేయలేకపోతున్నామని కంప్లైంట్ చేస్తారు. టినిటస్ వల్ల జస్ట్ ఇంటర్నల్ సౌండే కాదు, అదర్ యాంగ్జైటీ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ డిఫరెంట్ రీజన్స్ ని మనం ట్రీట్ చేయడం వల్ల టినిటస్ ని మనం తగ్గించవచ్చు. ఈ పైన చెప్పిన కారణాల్లో ఏది కాకుండా కూడా టినిటస్ రావచ్చు. దీన్ని ఇడియోపతిక్ టినిటస్ అంటారు. సో నెక్స్ట్ దాన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, దానికి ఎలాంటి టెస్ట్లు చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. సో బేసికల్లీ అవుటర్ ఇయర్ లో ఎగ్జామినేషన్ అనేది ఇంపార్టెంట్. దానిలో వ్యాక్స్ కానీ లేకపోతే పస్ డిశ్చార్జ్ ఏదైనా ఉంటే జస్ట్ సింపుల్ గా ఎగ్జామినేషన్ చేసి దాన్ని క్లీన్ చేయడం వల్ల వాళ్ళ ప్రాబ్లం అనేది కంప్లీట్ గా తగ్గిపోతుంది. ఇయర్ డ్రమ్ పర్ఫరేషన్ కూడా మనకి ఓటోస్కోపీ ఆర్ ఎగ్జామినేషన్ లోనే డిటెక్ట్ అవుతుంది. ఒకవేళ ఇయర్ డ్రమ్ ఇంటాక్ట్ ఉంటే మిడిల్ ఇయర్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మనము ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ కానీ ప్యూర్టోన్ ఆడియోమెట్రీ వల్ల తెలుసుకోవచ్చు. ఇంపిడెన్స్ ఆడియోమెట్రీలో ఇంటర్నల్ గా చెవి లోపల ఫ్లూయిడ్ ఉంది అంటే అది డిటెక్ట్ చేస్తుంది. అండ్ అకాస్టిక్ రిఫ్లెక్స్ ఆడియోమెట్రీ, దీని వల్ల మనకి రిఫ్లెక్సెస్ అనేది బ్రెయిన్ కి వెళ్ళి ఆపోజిట్ ఇయర్ కి కరెక్ట్ గా వస్తుందా ఆర్ సేమ్ ఇయర్ కి కరెక్ట్ గా వస్తుందా అనేది మనము ఐడెంటిఫై చేయగలుగుతాం. దాని వల్ల సర్టెన్ ప్రాబ్లమ్స్ అనేది డిటెక్ట్ అవుతాయి. ప్యూర్టోన్ ఆడియోమెట్రీ, దీని వల్ల మనకి ఏ పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో హెయిర్ సెల్స్ అనేవి డ్యామేజ్ అయ్యాయి అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ సిటీ టెంపోరల్ బోన్, ఒకవేళ మాస్టాయిడ్ బోన్ లోపల ఏమైనా ఫ్లూయిడ్ ఉన్నా ఆర్ ఓటోస్క్లిరోసిస్ లాంటి కండిషన్స్ ని, సీరియస్ ఓటైటిస్ మీడియా ఆర్ వేరే బోన్స్ అంటే ఆసిక్యులర్ ఫిక్సేషన్, ఇవన్నీ మనం సిటీ టెంపోరల్ బోన్ లో డిటెక్ట్ చేస్తాం. ఎంఆర్ఐ ఇన్నర్ ఇయర్ అంటే కాక్లియా ఎంఆర్ఐ చేయడం వల్ల మనం ఆడిటరీ నర్వ్ లేదంటే వెస్టిబులర్ నర్వ్ ఆర్ ఫేషియల్ నర్వ్ మీద ఏమన్నా ట్యూమర్స్ ఉంటే దాన్ని డిటెక్ట్ చేయొచ్చు. ఎంఆర్ యాంజియోగ్రఫీలో మనం ఈ పల్సేటింగ్ టినిటస్ అంటే బ్లడ్ వెజల్ ఏమన్నా ఆడిటరీ నర్వ్ దగ్గర ఉంటే దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. కొన్ని రక్త పరీక్షలు అంటే హీమోగ్లోబిన్ ఏమైనా తక్కువ ఉందా అని డిటెక్ట్ చేయడానికి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కూడా చేయవలసిన అవసరం ఉంటుంది. అనీమియా ఉన్నప్పుడు హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అయిపోయి దాని వల్ల కూడా మనకి హార్ట్ సౌండ్స్ అనేవి చెవిలో ట్రాన్స్మిట్ అయి టినిటస్ లాగా అనిపించవచ్చు. సో ఈ ఇన్వెస్టిగేషన్స్ వల్ల మనం ఎగ్జాక్ట్లీ టినిటస్ ఏ రీజన్ నుంచి వస్తుంది అనేది ఐడెంటిఫై చేయగలుగుతాం. అండ్ టినిటస్ కోసం ఒక స్పెషల్ టెస్ట్ ఉంటుంది, దట్ ఇస్ టినిటస్ మ్యాచింగ్. సో టినిటస్ మ్యాచింగ్ వల్ల మనము ఏ పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో టినిటస్ అనేది వస్తుంది అనేది ఐడెంటిఫై చేయడం వల్ల దాన్ని పర్టికులర్ గా టినిటస్ మాస్కర్ అనే ఇన్స్ట్రుమెంట్ ని సెట్ చేసి టినిటస్ ని ట్రీట్ చేయడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. సో యూజువల్లీ టినిటస్ ఎక్కువ పీరియడ్ వరకు ఉన్న వాళ్ళకి ఆర్ క్రానిక్ టినిటస్ ఉన్నప్పుడు టినిటస్ మ్యాచింగ్ చేస్తాం. సో అండర్లైన్ కండిషన్ ని బట్టి మనం మెడిసిన్స్ ఇవ్వడం వల్ల లేదంటే దానికి రిక్వైర్డ్ ఇయర్ డ్రమ్ పర్ఫరేషన్ ఉంటే ఇయర్ డ్రమ్ పర్ఫరేషన్ ని క్లోజ్ చేయడం అంటే టింపనోప్లాస్టీ కానీ మాస్టాయిడెక్టమీ చేయడం వల్ల మనం ఈ ప్రాబ్లమ్ ని క్యూర్ చేయొచ్చు. ఓటోస్క్లిరోసిస్ అంటే బోన్స్ ఫిక్సేషన్, చిన్న ఎముకలు హియరింగ్ బోన్స్ ఫిక్సేషన్ ఉన్నప్పుడు దాన్ని స్టెపిడోటమీ అనే ప్రొసీజర్ తోటి క్లియర్ చేయొచ్చు. దానివల్ల టినిటస్ కూడా టు సమ్ ఎక్స్టెంట్ తగ్గే అవకాశం ఉంది. వినికిడి లోపం అంటే కాక్లియాలో ప్రాబ్లం ఉండి హియరింగ్ లాస్ అండ్ టినిటస్ వచ్చినప్పుడు దానికి మనము హియరింగ్ ఎయిడ్స్ పెట్టొచ్చు. అంటే నరం వీక్ గా ఉన్నప్పుడు హియరింగ్ ఎయిడ్స్ పెట్టడం వల్ల మనకి ఇంటర్నల్ గా
గా ప్రొడ్యూస్ అయ్యే సౌండ్స్ కూడా అంత ఎక్కువగా పర్సీవ్ అవ్వం. అండ్ ఇన్నర్ ఇయర్ లో హెయిర్ సెల్స్ డ్యామేజ్ అయ్యి ఆర్ హియరింగ్ లాస్, ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉండి, అంటే చాలా తీవ్రమైన వినికిడి లోపం మరియు టినిటస్ ఉన్నప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ చేయడం వల్ల వాళ్ళకి హియరింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం టినిటస్ కూడా తగ్గొచ్చు. వినికిడి మరియు బ్యాలెన్స్ నరం దగ్గర ఏదైనా చిన్న కంతిలాగా ఉంటే ఆ డాక్టర్ మీతో ఆ సైజ్ ని బట్టి దానికి స్పెసిఫైడ్ ట్రీట్మెంట్ అనేది డిస్కస్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏ రీజన్ లేకుండా టినిటస్ వచ్చే అవకాశం ఉంది కొంతమందిలో. ఆ టైప్ ఆఫ్ టినిటస్ కి సర్టెన్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఆ న్యూట్రియంట్స్ ఇవ్వడం వల్ల టాబ్లెట్స్ ఫామ్ లో టినిటస్ చాలా మటుకు తగ్గే అవకాశం ఉంది. దానివల్ల పర్సన్ కంఫర్టబుల్ గా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మ్యూజిక్ థెరపీ, నైట్ పడుకున్నప్పుడు రూమ్ లోపల లైట్ మ్యూజిక్ ప్లే చేయడం వల్ల వాళ్ళకి ఇంటర్నల్ సౌండ్స్ అనేది వినిపించవు అండ్ నిద్ర కూడా ప్రాపర్గా వస్తుంది. యాంగ్జైటీ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంది. కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్ కి యాంగ్జైటీ, డిప్రెషన్ ఎక్కువ ఉండడం వల్ల దాని రిలేటెడ్ మెడికేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం పడొచ్చు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీ ఫోకస్ ఆన్ సైకలాజికల్ ట్రీట్మెంట్. సో సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ టినిటస్ అనేది హార్మ్ఫుల్ కాదని తెలుసుకొని యాంగ్జైటీ తగ్గి, డిప్రెషన్స్ అవన్నీ తగ్గి మోర్ కంఫర్టబుల్ గా ఉంటారు. ఈవెన్ టినిటస్ ఉన్నా కానీ వాళ్ళని అప్పుడు ఎక్కువ బాదర్ చేయదు. గ్రాడ్యువల్లీ యాంగ్జైటీ తగ్గి మనం దాన్ని ఫోకస్ చేయడం తగ్గించినప్పుడు టినిటస్ అదంతట అదే డిసపియర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే టినిటస్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఎటువంటి హార్మ్ చేయదు. అండ్ దానికి మెయిన్గా దానివల్ల మీకు ఉండే యాంగ్జైటీ, డిప్రెషన్ వీటిని తగ్గించుకోవడం వల్ల మీకు టినిటస్ అనేది ఆటోమేటిక్గా తగ్గే అవకాశం ఉంది. ఇన్ కేస్ మీకు యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఎక్కువగా ఉంటే సైకలాజికల్ కౌన్సిలింగ్ అండ్ యాంగ్జైటీ మెడికేషన్ యూజ్ చేయడం వల్ల కూడా టినిటస్ తగ్గే అవకాశం ఉంది. మీరు మీ ENT స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఫస్ట్ దానికి ఏం కారణం ఉంది అనేది కనుక్కొని దాన్ని ట్రీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.